అకాల వర్షంతో ఈదురుగాలుల బీభత్సానికి మామిడి తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూర్ గ్రామంలోని మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా నంగనూరు మండలంలో విపరీతమైన ఈదురుగాలులు వేయడం దురదృష్టకరమని అన్నారు. నిన్న అంటే ఆదివారం రోజున సాయంత్రం ఏదైతే అకాల వర్షం మరి ఈదురుగాలితో కూడిన భారీ విధ్వంసాన్ని నంగనూరు మండలంలో సృష్టించింది. వాణిజ్య పంటలైన మామిడి తోటలు కానీ, కూరగాయ తోటలు కానీ, కీరదోస, బీర ఇట్లాంటి ఏదైతే పంటలు ఉన్నాయో విపరీతంగా దెబ్బతిన్నాయి. ఈ మామిడి తోటలు అయితే మరీ ముఖ్యంగా నేను ఇక్కడ మగ్దుంపూరు యాదమల్లు వారి మామిడి తోటలో ఉన్నాం. ఎండ పోసినట్టు మామిడికాయలు రాలినాయి. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరం, బాధాకరమైన సంఘటన. మొన్ననే ఒక నెల రోజుల క్రితం రాళ్లవాన పడి ఈ మండలంలో చాలా గ్రామాలలో వరి పంటకు కానీ వాణిజ్య పంటలకు కానీ డ్యామేజ్ జరిగింది. ఇకనైనా ప్రభుత్వం పూర్తిగా నష్టపోయిన ఈ మామిడి రైతులను కానీ, కూరగాయ పంటలు వేసిన వాణిజ్య రైతులను కానీ, వరి రైతులను కానీ ఆదుకొని వీలైనంత ఎక్కువగా ఆర్థిక సాయం అందించాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులకు కూడా మా విజ్ఞప్తి, ప్రతి రైతును ప్రతి తోటను సందర్శించండి. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు. కనీసం మీరు ఎంతో కొంత మీరు రాసే నివేదికనే వారికి ఎంతో కొంత సహాయంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులకు మా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి, కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇవాళ రేపు ఎన్ని గ్రామాల్లో అయితే పంట నష్టం జరిగిందో, మామిడి తోటలకైతే విపరీతంగా నష్టం జరిగింది, వాళ్ళందరినీ ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చే నివేదికనే ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఇలా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సాయాన్ని అందే విధంగా చూడాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి, ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రులు మరొకసారి పర్యటన ఈ నంగనూరు మండలంలో చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసి అతి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఈ రైతుల కన్నీళ్లు తోడవాలని మా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపోయిన రైతులను ఓదార్చుతూ ఉన్నాం. మా యాదమల్లి అనేది 2 ఎకరాల తోట మొత్తం ఎండబోసినట్టు మామిడికాయలు రాలి చాలా బాధాకరం, ప్రకృతి వైపరీత్యం. దీన్ని మనవంతుగా వీరికి సానుభూతి తెలియజేయడం తప్ప ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయమే గొప్పది తప్ప ఎంత ఇచ్చినా తక్కువనే వీళ్ళకు. దీన్ని చూసిన తర్వాత వీళ్ళ రైతులను ఆదుకోవాలని నంగనూరు మండలం కానీ మిగతా జిల్లాలో కూడా నిన్న మిడిదొడ్డి కానీ, మల్లుపల్లి అక్కడ చాలా గ్రామాలలో వరి పంటకు రాళ్ళవన కొట్టి విధ్వంసం జరిగింది. మొత్తం ఏం లేకుండా కట్టెతం కొట్టినట్టు వరి చేనులు రాలిపోయినాయి. మేము కూడా మధ్యాహ్నం తర్వాత ఆ గ్రామాలకు వెళ్తాం. తప్పకుండా ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.